హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. ఏమంటే ఇవాళ మా ఇంట్లోనండి నేను రామచంద్రపురం వచ్చాను. మరి రామచంద్రపురం రాగానే మరి సంచి కట్టుకొని మార్కెట్కి వెళ్ళిపోతాం కదండి. మాటగట్టు కానీ లేకపోతే ఏటుగట్టుకు కానీ వెళ్ళిపోతామండి. మరి అలాగా ఈరోజు మార్కెట్కి వెళ్తే అండి మరి సముద్రంలో దొరికిన పండుగప్ప దొరికిందండి. పండుగప్ప అండి, ఇదిగో చూసారా. ఈ మధ్యకాలంలోని చెరువుల్లోని వాటిల్లోని వీటిల్లోనూ కూడా పెంచేస్తున్నారండి. రేటు గురించి ఆలోచించకుండా పండుగప్ప కొనేసానండి. మరి మా ఆవిడ పండుగప్ప ఎగిరెట్టిందండి. మరి వీడియో తీద్దాం అనుకున్నాను. నేను చిన్న పని మీద బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మా ఆవిడ వంట చేసేసిందండి. ఈరోజు మరి పండుగప్ప ఎగిరండి. ఇంక మరో స్పెషల్ ఉందండి ఇవాళ. అదేంటో తెలుసండి, చింతచిగురు మటన్ అండి. చింతచిగురు వచ్చిందనుకోండి చాలా రకాలుగా వంటలు చేయొచ్చండి. పప్పు చింతచిగురు, పచ్చిరొయ్యలు చింతచిగురు, ఇలాగా. ఇంకా పండుగ పోయింది కదండి, ఇంత చింతచిగురు మటన్ అండి. చింతచిగురు మటన్ అంటే మామూలుగా ఉండదండి. అది నిమ్మకాయ కలిపామా లేకపోతే మామూలుగా ఉన్నామా అని కూడా తెలియకుండా అంత రుచిగా ఉంటుందండి చింతచిగురు మటన్. మరి ఈరోజు బుధవారం మరి 2 కూరలతోని బ్రహ్మాండంగా ఊర్లో వస్తేనే దొరుకుతాయండి ఇలాంటి కూరలన్నీ. ఏమంటే కొంచెం అన్నం కలుపుకొని ఆ మధ్యలో చిన్న మటన్ ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి. మామూలుగా ఉండదండి బాబు. ఒక పక్క చింతచిగురు మటను, ఓ పక్క ఏమో పండుగప్ప. అబ్బబ్బా, ఏదైనా సరే అండి సొంతూరు వచ్చి మనకు కావాల్సిన కూరలు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని దగ్గరుండి వండుకొని తింటే అండి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏమంటే ఇలాంటి వెరైటీ కూరల్లో మీకు ఏ కూర అంటే ఇష్టమో మరి మీరు కామెంట్ రూపంలో తయారు చేయండి. అలాగే మీకు కూడా ఇష్టమైన కూరలు ఉంటాయి కదండి. మరి మీకు ఇష్టమైన కూర రాజుగారు పలానా కూర చేసి పెట్టండి అని మీరు కామెంట్లో పెట్టారనుకో, నేను ఆ కూర వండి ఎలా వండాలో కూడా చేసి చూపిస్తానండి. ఏమన్నా ఇంకా చాలా రకాల కూరల గురించి మీకు చెప్తూ ఉంటానండి ప్రతి వీడియోలోనే. చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రేజింగ్ రాజ్ అండి.